హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెన్షన్దారులకు మారిన రూల్స్, కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ, ఈ నాలుగుటిని అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే మీకు పెన్షన్ రాదు. పెన్షన్దారులకైతే ముఖ్యమైన ప్రకటన ఇది, త్వరపడండి. మరి మారిన కొత్త రూల్స్ ఏంటో, వీటిని 4 అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని అయితే పూర్తి అవగాహనతో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇది పెన్షన్దారులకి చాలామందికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, ఇండియాలో ఏం జరుగుతుంది రోజు అనే వార్తా విశేషాల గురించి ఎప్పటికప్పుడు అయితే మీరు నా వీడియో రూపంలో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. వీడియోని చూసిన వెంటనే లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం ద్వారా మనం తెలంగాణలో ఉన్న 48 లక్షల పెన్షన్దారులకైతే ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంది. అలాగే షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి కానివ్వండి, మీ స్నేహితులకి కానివ్వండి, మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి కానివ్వండి, ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే కామెంట్ చేయండి. మీకు ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి వరకు కూడా చాలామంది పోస్టల్ ద్వారా అయితే పెన్షన్లు తీసుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ పెన్షన్లని వీరు ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఫేస్ని చూయించి ఈ ఆసరా పెన్షన్లు తీసుకునే వారైతే గ్రామీణ ప్రాంతాలలో చాలామంది కూడా ఇప్పటివరకు ఉన్నారు. ఇలా ఫేస్ని చూపించి పింఛన్ తీసుకోవడం ద్వారా పింఛన్ తీసుకునేవారు అర్హులేనా అనర్హులా అనే తెలుసుకోవడానికైతే ప్రభుత్వం ఈ ఫేస్ ముఖద్వారం ద్వారా అయితే పింఛన్లు అందించడం జరుగుతుంది. అయితే పట్టణాలలో అయితేనేమో ఫస్ట్ వేలి ముద్రల ద్వారా పెన్షన్లు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పట్టణంలో కూడా చాలామంది బ్యాంకులలో అలాగే వేలి ముద్రల ద్వారా అయితే పెన్షన్లు తీసుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభుత్వము ఏజ్ లేకున్నా కూడా ఏజ్ ఉంది అని అబద్ధపు ఏజ్ని సృష్టించి పింఛన్లు తీసుకునే వారిని ఏరివేయడానికి, అలాగే ఒంటరి మహిళలు కాకుండా కూడా మాకు భర్త వదిలేశాడు ఒంటరి మహిళలని అబద్ధపు సాక్ష్యాలతో పింఛన్లు తీసుకునే వారికి ఏరివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఫేస్ రికగ్నిషన్ ముఖం చూపించి పెన్షన్లు తీసుకునే విధానాన్ని అయితే ఇప్పుడు అమల్లోకి తీసుకువచ్చింది. అయితే పట్టణాల్లో కూడా ఈ ఫేస్ రికగ్నిషన్ని అమలు చేయబోతుంది. ఇక నుండి పట్టణాల్లో కూడా ద్వారానే పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. మారిన కొత్త రూల్స్ ఏంటిది అంటే, ఇప్పుడు ముఖ ద్వారం ద్వారా పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు అప్డేట్ చేసుకోవాల్సినవి 4 ఏంటి అంటే, ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకొని గనక 10 సంవత్సరాలు కంప్లీట్ గనక అయినట్లయితే వెంటనే మీరు ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోవడం ద్వారా మీకైతే ఆధార్ కార్డు లేనిదే ఈ రోజులలో పెన్షన్ కానివ్వండి ఏదైనా కూడా మీకు రాదు. కాబట్టి ఆధార్ కార్డ్ని వెంటనే అప్డేట్ చేసుకోర్రి. అలాగే వేలిముద్రల నమోదు, ఈ వేలిముద్రల నమోదుని కూడా అప్డేట్ చేసుకోర్రి. ఇప్పుడు చాలామందికి అయితే వేలిముద్రల ద్వారా కూడా ఇస్తున్నారు కాబట్టి దీన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోర్రి. అలాగే మూడవది వచ్చి కంటి రెటినాను కూడా మీరు మరోసారి నమోదు చేసుకోవడం చాలా మంచిది. 4th వన్ వచ్చేసి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోర్రి. ఆధార్ కార్డుతో ఫోన్ నంబరు జత చేయడం కానివ్వండి,
బ్యాంక్ అకౌంట్ జత చేయడం కానివ్వండి, ఇలాంటివి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం ద్వారా మీరు వెంటనే కొత్త పింఛన్లు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా, లేదా ఏదైనా పథకాలు మీకు అమల్లోకి వచ్చినా కూడా మీకు ఇవనేది యూజ్ కావడం జరుగుతుంది. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ని నాకు తెలియజేయండి. తెలియజేయడం ద్వారా మీకు కావాల్సిన సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.